హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ డిలైట్. నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరంతో ఒక మంచి అద్భుత శక్తులున్న అమ్మవారి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ సంవత్సరం మీకంతా మంచే జరగాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్థానికంగా ఉన్నవారికి బాగా తెలిసిన అమ్మవారు మన తూముకొండ ఆకులమ్మ తల్లి. దాదాపు 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర గల ఈ ఆకులమ్మ తల్లి ఆలయం మనలో ఒక సబ్స్క్రైబర్ మనకి రిక్వెస్ట్ చేసి వీడియో షూట్ చేయమంటే నేను మా టీం కలిసి వెళ్ళిపోయాం. అయితే అమ్మవారి కోసం అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాం అసలు ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ సాంప్రదాయాలు ఏమిటి. మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది కథ కాదు, విశ్వాసం. కొండల మధ్య నిలిచిన శక్తి, నమ్మితే స్పందించే తల్లి ఆకులమ్మ తల్లి. నమ్మి కొలిస్తే ఆ తల్లే చేయి పట్టి నడిపిస్తుంది. ఈ దారిలో వెళ్ళేవారు ఎవరైనా సరే తల్లికి ఆగి మరీ నమస్కరించి వెళ్లాల్సిందే. ఆకులమ్మ తల్లి అంటే ఆశకు పేరు, రక్షణకు రూపం, న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మెలియాపుట్టి, తూముకొండ పరిసర ప్రాంతాల్లో ఒరిస్సా బోర్డర్ సమీపంలో జనాలు తిరిగే రహదారికి పక్కనే ఉండి వెళ్ళేవారిని వచ్చేవారిని చూస్తూ ఆశీర్వదిస్తుంది ఈ చల్లని తల్లి. రూపం చాలా గంభీరంగా ఉన్న ఈమె చాలా శాంత స్వరూపిణి అని ప్రజలు భావిస్తారు. పాతకాలంలో మెలియాపుట్టి ప్రాంతంలో అడవులతో నిండి ఉండేది. మానవ సంస్కరణలు సరిగా జరిగేవి కావు. అలాంటి అడవి ప్రాంతంలో ప్రజలకు అనారోగ్యాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరిగేవి. అయితే ఈ బాధలు భరించలేక గ్రామస్తులు దేవుణ్ణి కోరగా వారి మధ్యలో ఆకాశంలో ఒక మెరుపు రూపంలో ఆకులమ్మ తల్లి దర్శనమిచ్చి, నాకు ఇక్కడే గుడి కట్టి పూజిస్తే మీ అందరికీ ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటా అని చెప్పింది. అయితే వెంటనే గ్రామస్తులు ఆ గుడిని నిర్మించి అమ్మవారిని యథేచ్ఛగా కొలిచిన తర్వాత ఎటువంటి కష్టాలు లేకుండా గ్రామ ప్రజలు బాగా సుఖ సంతోషాలు అనుభవించారు. పంటలు కూడా బాగా పండాయి. తరువాత ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఇక్కడ జరగలేదు. ఆలయ ప్రాంగణం మొత్తం కొండల మధ్య ఉన్నప్పటికీ నిశ్శబ్దం వెనక దాగి ఉన్న ప్రళయ శక్తి మన ఆకులమ్మ తల్లి. గర్భగుడి బయట ఉన్న గంటను కొడితే ఆ శబ్దానికి ఎవరి శరీరమైనా గగురుపాటుకు లోనవుతుంది. ఎందరి మాటల్లో విన్న నేను స్వయంగా దర్శించుకొని ఆ అనుభూతిని చెందాను. అయితే ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. అమ్మవారి ఆలయం దాటి కాలినడకనైనా వాహనాల మీదైనా వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడ ఆగి మరీ అమ్మవారికి నమస్కరించి వెళ్తారు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఇలా అమ్మని లెక్క చేయక ఒకరు వెళితే అతనికి తీవ్ర ఇబ్బందులు కలిగాయని గ్రామస్తులు చెప్తారు. ఇది భయం కాదు, అమ్మవారి మీద భక్తి, విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్, అదేనండి మన వీకెండ్ డిలైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ దిస్ ఈజ్ పవన్ కుమార్ తనికెళ్ళ సైనింగ్ ఆఫ్.